నమస్తే. నమస్తే అండి. మీ పేరు బాబాయ్ గారు? పెదకోడి సార్. ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటారు. ఏంటి బాబాయ్ గారు, ఎలా ఉంది మరి జగన్ గారు వచ్చిన తర్వాత? జగన్ ప్రభుత్వం బాగుంది. బాగుందంటారా? నిజంగానే బాగుంది. గెలుస్తారా బాబాయ్ గారు? మరి 100% గెలుస్తారు జగన్ గారు. గెలుస్తారు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు బాబాయ్? ఎందుకని గెలవాలంటే గతంలో 14 సంవత్సరాలు సీఎం చేసింది చంద్రబాబు నాయుడు. లేబర్కి ఏం చేసింది? ఏం చేయలేదు. మాకు ఆయన వచ్చిన తర్వాత రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి, అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి, ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. ఆయన 14 సంవత్సరాలు చేసి మాకేం చేశాడు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మాకేం చేయలేదు. మరి ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు బాబాయ్? మాకు ఉపయోగం, లేబర్కి ఉపయోగం. మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారు? 199% సరిగ్గా మనం ఇంగితగా తెలిసినోడైతే వేస్తారు. ఇంగితగా తెలియని ఏదైనా పార్టీ పిచ్చిన వాడు వేయలేడు. మరి జగన్ ఇచ్చిన పథకాలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసే పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు అసలు మనుషులు లెక్క అనుకోకూడదండి. నాకు తెలిసి అయితే అనుకోకూడదు. ఓకే. మరి ఫైనల్గా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు పొత్తు వల్ల జగన్ గారికి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంటారు? ఏ ఇబ్బంది ఉండదు సార్. ఏముంటుంది ఇబ్బంది? ఏముండదు సార్. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలించినప్పుడు చూశారు. 14 ఏళ్ల కాలంలో ఏ విధంగా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సుమారుగా ఈ 5 ఏళ్ల కాలంలో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు 5 ఏళ్ళలో లబ్ధి పొందింది. చంద్రబాబు నాయుడు లబ్ధి పొందింది లేదు. లక్షన్నరలో రుణమాఫీ అన్నాడు, లేదు. బాబు అయితే జాబ్ అవుతుంది అన్నాడు, అది లేదు. ఏమి ఇచ్చాడు? ఏమీ లేదు చంద్రబాబు నాయుడు. మరి ఇక్కడ మీకు లోకల్ నాయకులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు? ఇక్కడ మీ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారు కావచ్చు, ఎవరైనా సరే? మాకు ఇబ్బంది ఏం లేదు సార్. మాకు ఇబ్బంది ఎవరు పెట్టి పట్టించుకుంటారా? ఇక్కడ మీ ప్రెసిడెంట్ కావచ్చు, ఇక్కడ లోకల్ నాయకులు మిమ్మల్ని ఏమైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకుని మా పని మేము చేసుకుంటాం. అంటే పట్టించుకోవటం అంటే ఏదైనా సమస్య అని వెళ్తే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం? మా గ్రామ ప్రెసిడెంట్ గారు పట్టించుకుంటారు. ఇబ్బంది చిన్న పని ఉన్నా కూడా మళ్ళీ ప్రెసిడెంట్ గారు వస్తారు, ఆ పని పూర్తి చేయించి వస్తారు. ఓకే. మరి మీ ఎమ్మెల్యే గారి సంగతి ఏంటంటారు? ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారు సార్. గెలుస్తారు. కాసిమేష్ రెడ్డి 190% గెలుస్తారు. మరి మీకు ఎంపీ మారాడు కదా, ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తబోతుందంటారా? ఏముండదు సార్. సిటీ లేదని దాన్ని మారిపోయిన వల్ల ఇబ్బంది ఏముండదు సార్. ఓకే. అలాగే సిటీ లేదని దాన్ని మారింది. అవును. లేకపోతే మారాల్సిన పని అదే సార్. ఓకే. ఫైనల్గా జగన్ గారికి ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 175కి 170 వస్తేనే ఆలోచన ఉంది మాకు. ఓకే. వస్తాయంటారు? వస్తాయి కదా సార్. ఓకే.